ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి అగాపే పాత్ బైబిల్ అకాడమీ తరపున జరగబోతున్న ఆన్లైన్ బైబిల్ క్లాసెస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. బైబిల్ మాకు సరిగ్గా అర్థం కావట్లేదు, బైబిల్ సులువుగా అర్థం చేసుకుని చదవాలి అనుకుంటున్న వారైనట్లయితే మీకు ఇదే మా చక్కటి అవకాశం. ఈ యొక్క కోర్సులో మనకి ముఖ్యంగా 3 సబ్జెక్ట్స్ ఇవ్వబడతాయి. మొట్టమొదటిగా బైబిల్ పరిచయం. ఈరోజు భారతదేశంలో బైబిల్ ఇంత విరివిగా తోడడానికి గల కారణం ఏంటి, ఎవరు కృషి చేశారు, అదేవిధంగా బైబిల్లోని 66 పుస్తకాలని ఎవరు రాశారు, వాటిని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, మన జీవితానికి వాటిని ఎలాగ అన్వయించుకోవాలి, అదేవిధంగా బైబిల్ ఎన్ని విభాగాలుగా విభజించబడింది అనేది మనకి మొదటి సబ్జెక్ట్లో చెప్పడం జరుగుతుంది. రెండవదిగా లైఫ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు వారు దేవుడై ఉండి నరమానవుడుగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి, యేసు ప్రభు రాకముందు మల్లాకి నుంచి మత్తయి సువార్త వరకు కూడా 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం గడిచింది. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఈ కాలంలో ఉన్న ప్రజలు యేసుప్రభు వారి కొరకు ఎలా ఎదురు చూశారు అనేది, అదేవిధంగా యేసుప్రభు వారి బాల్యం నుంచి ఆయన పరిచర్య ఎలాగ ప్రారంభమైంది, ఆయన 12వ ఏడు నుంచి 30వ ఏడు వరకు ఎక్కడ ఉన్నారు, ఆయన ఏం చేశారు అనేది, అదేవిధంగా ఆయన యొక్క బాప్తిసము, ఆయన యొక్క శోధనలు, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క లోతైన మర్మాలు మరియు ఆయన యొక్క ఉపమానాలు, ఆయన యొక్క అద్భుతాలు, ఆయన యొక్క మరణ పునరుద్ధాన ఆరోహణాల గురించి మనం ఎలాగ తెలుసుకోవాలి, వాటి వెనకాల ఉన్న లోతైన మర్మాలు ఏంటి, యేసుప్రభు వారికి ఇతర దేవుళ్ళకి ఉన్న తేడా ఏంటి, ఆయన తండ్రిని ఈ లోకంలో ఎలాగ పరిచయం చేశారు, అదేవిధంగా యేసుప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, తర్వాత యేసుప్రభు వారి తర్వాత ఆయన పరిచర్యను మనం ఎలాగ కొనసాగించాలి, ఇదంతా కూడా మనకి 2వ సబ్జెక్ట్లో చెప్పడం జరుగుతుంది. మూడవదిగా క్రిస్టియన్ ఫౌండేషన్, క్రైస్తవ పునాది. క్రైస్తవ పునాదికి కీలకమైన రక్షణ, బాప్తిస్ము మరియు యేసుప్రభు వారు చెప్పినట్లుగా శిష్యులుగా ఎలాగ జీవించాలి అనేది మనకి 3వ సబ్జెక్ట్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారం మనకి 3 రోజులు క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ ఉంటుంది. మీ వీళ్ళని బట్టి మీరు మార్నింగ్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఈవినింగ్ అయినా జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ చెప్పిన సెషన్ ఈవినింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు కాదు, ఇంకా ప్రతి క్లాస్లో కూడా చివరి పావు గంట మీకు సమయం ఇవ్వబడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, బైబిల్లో ప్రతి గ్రంథంలో, ప్రతి అధ్యాయంలో, ప్రతి వచనంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే దాన్ని అడగొచ్చు. అదేవిధంగా ఏదైనా బైబిల్లో ఈరోజు మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే ఎన్నో ప్రశ్నలు మనకు కనపడుతున్నాయి. అటువంటి ప్రశ్నలు మీరు తీసుకొని రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని అడగొచ్చు. అదేవిధంగా ఈ కోర్సుకి ప్రారంభానికి ముందే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మీకు సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి క్లాస్ అనంతరం ఏదైతే బోధించబడిందో అదంతా కూడా మీకు PDF రూపంలో నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నమ్ముచున్నాను. మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వారైనట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రతి మంత్ కూడా 200 ఫీజు ఉంటుంది. కాబట్టి దీని కొరకు ప్రార్థించండి. ఈ వీడియోని కుదిరినంత వరకు షేర్ చేయండి. కాబట్టి ఈ యొక్క 7 నెలల కోర్సులో మీరు పాల్గొని బైబిల్ని, అదేవిధంగా యేసుప్రభు వారి జీవితాన్ని, అదేవిధంగా క్రైస్తవులుగా మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయనకు వేసిన పునాదిలో మనం ఎలాగ ముందుకి కొనసాగాలి అనుకున్న వారైనట్లయితే మీ యొక్క ఈ కోర్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కోర్సు వరకు ప్రార్థించండి. మీరు ఈ కోర్సులో పాలిభాగస్తులు కావాలనుకుంటే అనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఈ కోర్సులో మీ ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ అవ్వడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని కోరుకుంటున్నాను.